మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ సాయికృష్ణ నర్సింగ్ హోమ్ లో ఇటీవల ఒక గర్భిణి ప్రసవం కోసం వచ్చి ప్రసవ సమయంలో అస్వస్థతకు గురై మృతి చెందగా అధికారులు విచారణ చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందని బాధితులు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా వైద్య అధికారి శ్రీరామ్ ను వివరణ అధికారిగా నియమించి ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. మంగళవారం ఆసుపత్రికి చేరుకున్న వైద్య బృందం గర్భిణి ప్రసవ సమయంలో చేసిన వైద్యం రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి డాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చేస్తామని జిల్లా వైద్య అధికారి శ్రీరామ్ తెలిపారు. వితౌట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ల్యాబ్ సర్టిఫికేట్ తర్వాత వేరే వాళ్ళు తీసుకొచ్చారు. సో వారే సాక్ష్యం అది కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద వాళ్ళు ల్యాబ్ని సీజ్ చేస్తారు. ఓకేనండి, మీరు సాధించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 11:05 మార్నింగ్ 11 అడ్మిట్ తీసుకుంటాం. అడ్మిట్ చేసుకున్నప్పుడు కేసు రిజిస్టర్ ఉంటుంది. వార్డు రిజిస్టర్ ఇస్తారు కదా, 11 అడ్మిట్. సో మనకి యాక్చువల్ ఏంటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉండే బట్టి అది మొదలు చూసుకున్నాయి. సో మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ డెత్కు సంబంధించిన డీటెయిల్స్ నిజంగా లేదు, ఎందుకు జరిగింది దాని మీద మన గైనకాలజిస్ట్ చూడాలి కదా, మీరు కూడా గైనకాలజిస్ట్ పియాట్రిషియన్, అదేవిధంగా మన డిప్యూటీ అవుతున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటే 17వ తారీఖు రోజు మిస్టర్ గారు 26 years చనిపోయింది కదా. సో బ్లీడింగ్ తోటి చనిపోయిందనే దాని మీద నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది? డాక్టర్ నెగ్లిజెన్స్ ఉన్నదా, లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేసే స్థితిలో హాస్పిటల్ ఉందా? సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి ఏమిటో లైసెన్స్ ఇచ్చారు. లైసెన్స్ తోటి పాటుగా ప్రతి ఏఎన్సీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ రిపోర్ట్ కూడా మాకు సబ్మిట్ చేయాలి. సో బీసీ పెండెంట్ యాక్ట్ కానీ తర్వాత ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు అడిగింది డీటెయిల్ చేయమని. మీరు కూడా కరెక్ట్గా ఇచ్చారు కాంపెనీ. సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్టు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. డిసిషన్ అనేది సాల్వ్ చేస్తాం. అది ఎక్కడైతే నెగ్లిజెన్సీ కనబడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేసి పియాట్రిషియన్ గారు, గైనకాలజిస్ట్ గారు, సీనియర్ మన గైనక అందరూ చూస్తారు. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళ తరపు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం, వీరి తరపు నుంచి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మేమంతా కూడా కన్సల్టేషన్ చేసి ఆనరబుల్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న డిసిషన్ మీదనే డిపెండ్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తుంది. కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడంతో పాటుగా కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి కూడా గవర్నమెంట్ కూడా పోతుంది. గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటారు. సో అందుకని డిఎంహెచ్ఆర్ గారిని ఈ టీం గట్టిగా పెట్టి ఈరోజు రావడం జరిగింది. అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జరిగిన తర్వాత రిపోర్ట్ని కూడా ఆనరబుల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.